అలాంటి వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం జాగ్రత్త ఉండండి. ఇది బైబిల్ చెబుతున్న మాట ఇది. అందును బట్టి మనం పావురాల వలె నిష్కల్మషులుగా ఉండాలి, అట్ ది సేమ్ టైం పాముల వలె ఎలా ఉండాలి, వివేకం కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తాం. వీరు ఆత్మతో మాత్రమే కాకుండా ఆత్మతోనూ ఆ తర్వాత ప్రాక్టికల్ మైండ్ కూడా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే 10 మందికి మేలు చేసేవాళ్ళు కాబట్టి, 10 మందికి సహకరించేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆత్మ సహాయము కావాలి. రెండవది జ్ఞానము కూడా అవసరం. ఈ జ్ఞానం కూడా దేవుడే ఇస్తాడు. అయితే వీరు ఆ జ్ఞానాన్ని కూడా కలిగి ఉండి అన్నిటితో పాటుగా వీరికి సమాజంలో ఏముండాలా, మంచి పేరు ఉండాలి. చాలామంది వస్తారు, వెస్లీ గారు మా అబ్బాయికి మంచి పేరు పెట్టండి అంటారు. మంచి పేర్లే పెడతాం అందరికీ కదా. మా అమ్మాయికి మంచి పేరు పెట్టాలండి పాస్టర్ గారు అని చెప్పి మంచి పేర్లు ఏరి కోరి కొంతమంది గూగుల్లో సెర్చ్ చేసి గుడ్ క్రిస్టియన్ నేమ్స్ ఫర్ బాయ్స్ అని కొట్టి ఏదో విధంగా